ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఎక్కడ ఇస్తారని శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. చాలామంది శ్రీవారి భక్తులు అయితే ఆన్లైన్లో రూమ్ అన్నది దొరకలేదండి, మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూమ్స్ ఇస్తారంట కదా, ఎక్కడ ఇస్తారని అడుగుతున్నారు. అదేవిధంగా కొంతమంది శ్రీవారి భక్తులు అయితే ఎటువంటి అకామిడేషను, అదేవిధంగా శ్రీవారి యొక్క దర్శన టికెట్ లేకుండా నేరుగా తిరుమల కొండపైకి వస్తున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా మనకి ఆఫ్లైన్లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. నేనైతే సోమవారికి దర్శన టికెట్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, కాకపోతే నాకు రూమ్ అన్నది ఆన్లైన్లో బుక్ అవ్వలేదు. నేను నేరుగా తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత నేను ఆఫ్లైన్లో రూమ్ అన్నది తీసుకోవడం జరిగిందండి. నాకు వచ్చినటువంటి రూమ్ వచ్చేసి మనకి థర్డ్ ఎన్సీ దగ్గర అయితే రావడం జరిగింది. రూమ్ అన్నది ఏ విధంగా తీసుకోవాలన్నది చెప్తాను. మనం బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ, లేదా చాలామంది కాలినడకని అలిపిరి నుంచి కానీ, లేదా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కానీ రావడం జరుగుతుంది కదండి. అక్కడి నుంచి మీరు నేరుగా సిఆర్ఓ ఆఫీస్ అంటే చెప్పడం జరుగుతుంది. మనకి మీరు వచ్చేటువంటి పాయింట్ ఏదైతుందో అక్కడి నుంచి మనకి తిరుమల కొండపైన దేవస్థానానికి సంబంధించి బట్టి ఫ్రీ బస్సులు అయితే తిరగడం జరుగుతుంటుంది. ఆ ఫ్రీ బస్సులు ఎక్కినా సరే, లేదా ఎవరినైనా సరే మీరు అడిగినా సరే, మీరు అక్కడి నుంచి నేరుగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి అయితే రావచ్చండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే మనకి 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మనకి ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి ముందుగా అయితే రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకైతే ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇటువంటి స్లిప్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్ మీద మీకు రూము ఎప్పుడు అలర్ట్ అవుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దాని మీద ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వితిన్ 2 అవర్స్ పైనే మనకి ఈ రూమ్ అన్నది రావడం జరుగుతుందండి. మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతుందో ఆ మొబైల్ నెంబర్కి అయితే రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కనుక మీకు కనుక ఎస్ఎంఎస్ అన్నది కొంచెం లేట్ అయింది అనుకోండి, మనకి సిఆర్ఓ ఆఫీసు ఆపోజిట్లో మనకి ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి. ఏఆర్పి కౌంటర్ మీద అక్కడ దగ్గరలో మనకి అంటే స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్ఈడి స్క్రీన్ మీద మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నది అక్కడ రన్ అవుతూ ఉంటుంది. దాని మీద నెంబరు మీకు ఇచ్చినటువంటి టోకెన్ ఇచ్చారు కదా, స్లిప్ ఇచ్చారు కదా, దాని మీద నెంబర్ ఒకసారి టాలీ చేసుకోండి. ఒకవేళ నెంబర్ కనుక దాటిపోయింది అనుకోండి, నెంబర్ దాటిపోయింది, అదేవిధంగా ఎస్ఎంఎస్ కూడా రాలేదనుకోండి, మనకి ఏఆర్పి కౌంటర్ దగ్గరే లోపల మనకి అంటే పైన మనకి కోడ్ కనిపిస్తుంది కదండి, యూఆర్ఎల్ కోడ్ కనిపిస్తుంది కదా, దాన్ని మనం స్కాన్ చేసినట్లయితే మనకి రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే దాని మీద స్క్రీన్ మీద చూపిస్తుంది. దాన్ని మీరు మొబైల్ తోటి ఫోటో తీసుకుని మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అన్నది మీరు అక్కడికి వచ్చి అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎక్కువగా మనకి 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, అదేవిధంగా తిరుమల కొండపైన ఎన్ని రూమ్లు అయితే ఖాళీ ఉంటాయో అన్ని రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేనైతే తిరుమల కొండపైన రూమ్ తీసుకున్నప్పుడు నాకైతే 100 రూపాయల రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది ఎక్కడంటే మనకి వచ్చేసి థర్డ్ ఎన్సీ అండి. థర్డ్ ఎన్సీ అంటే ఎక్కడ ఉందంటే మనకి యాత్రి సదన్ దగ్గర నుండి పైకి, అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి యాత్రి సదన్ అంటే 50 మీటర్ల దూరంలో ఉంటుంది, అంటే వాకబుల్ డిస్టెన్స్లో. అక్కడి నుంచి మనకి స్ట్రైట్ ఒక 50 మీటర్లు వచ్చినట్లయితే మనకి థర్డ్ ఎన్సీ ఉంటుందండి. ఇక్కడైతే నాకైతే రూమ్ అయితే అలర్ట్ అయింది. నాకు వచ్చినటువంటి రూమ్ వచ్చేసి మనకి అంటే 100 రూపాయల రూమ్ అండి. నేను ఇక్కడే అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టాను. ఎందుకంటే రూమ్ ఎవరు వచ్చినా సరే మీరు అందరూ కూడా తప్పనిసరిగా అమౌంట్ అన్నది ఆన్లైన్లో మాత్రమే కట్టాలండి. ఆన్లైన్లో కట్టిన తర్వాత ఉదాహరణకి 50 రూపాయల రూమ్ గాను మీరు ఎక్స్ట్రాగా 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. అంటే టోటల్గా 550 రూపాయలు మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. అంటే మీరు తీసుకున్నటువంటి రిసిప్టు, అదేవిధంగా మీ మొబైల్కి వచ్చినటువంటి నెంబర్ ఉంది కదా, ఇవి రెండు పట్టుకెళ్ళినట్లయితే వాళ్ళైతే రూమ్ కోసం అన్నీ కూడా వెరిఫై చేసుకుని మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నాకైతే 100 రూపాయల రూమ్ అయితే రావడం జరిగిందండి. ఇది థర్డ్ ఎన్సీ దగ్గర 278 రూము మాకు ఇద్దరికి కలిపి ఇవ్వడం జరిగింది. రూమ్ అన్నది మనకి 24 అవర్స్కి ఇవ్వడం జరిగిందండి. నాకు వచ్చినటువంటి రూమ్ ఇదిగోండి 278. చూశారు కదా, 278. మనకి 100 రూపాయల రూమ్ అన్నది ఇక్కడ థర్డ్ ఎన్సీ దగ్గర ఏ విధంగా ఉంటుందన్నది చూపిస్తాను రండి. నేను లోపల రూమ్లోకి అయితే వెళ్తున్నానండి. మనకి స్టార్టింగ్ ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మనకి 2 మంచాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూడొచ్చు 2 మంచాలు. ఇది మనకి ఐరన్ ఫ్రేమ్తో చేసినటువంటి మంచాలండి ఇవి. అదేవిధంగా మనకి ఇక్కడ ఈ మంచం పైన మనకి ఏంటంటే ఒక పరుపు కూడా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు పరుపు, చూసారు కదా పరుపు, ఇదండి పరుపు. అదేవిధంగా మనకి ఒక బెడ్షీట్ కూడా ఇవ్వడం జరిగింది, ఒక బెడ్షీటు. అదేవిధంగా మనకి తిరుమల కొండపైన కొద్దిగా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి కప్పుకోవడానికి కంబలు కూడా మనకి ఇంత ఇవ్వడం జరిగిందని శ్రీవారి భక్తులకి. అంటే ఒక మంచానికి ఒక కంబలి, అదేవిధంగా ఒక బెడ్షీటు, అదేవిధంగా ఒక తలగడే, ఒక పిల్లో కూడా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఒక పిల్లో. ఇది మనకి ఇంత 2 మంచాలు ఇచ్చారండి. మనం రూమ్ మీరు ఎక్కడ తీసుకున్నా సరే 50 రూపాయల రూమ్లో కూడా మనకి ఇంత 2 మంచాలు ఇవ్వడం జరుగుతుంది.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ మనకి 50 రూపాయల రూమ్లో కూడా మనకి 2 మంచాలు ఇస్తారా అని. మనకి 50 రూపాయల రూమ్లో కానీ 100 రూపాయల రూమ్లో కానీ 2 మంచాలు అన్నది ఇవ్వడం జరుగుతుందండి. చూశారు కదా 2 మంచాలు. అదేవిధంగా ఈ రూమ్లో ఇచ్చేటువంటి కొన్ని రకాల ఫెసిలిటీస్ అన్నది చెప్తానండి. ఒకటి మనకి ఇక్కడ మిర్రర్ ఇచ్చారు, మనం రెడీ అవ్వడానికి కలిసి మిర్రర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక షెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది, మన లగేజ్ని కూడా ఈ షెల్ఫ్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి వాటర్ మగ్ అన్నది ఒకటి ఇచ్చారండి. అదేవిధంగా ఒక గ్లాస్ కూడా మనకి ఇక్కడ టీ ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన యొక్క అటు వేస్టేజ్ ఏదైతే ఉందో డస్ట్బిన్స్ మనకి 2 అయితే ఇవ్వడం జరిగిందండి. 2 డస్ట్బిన్లు అయితే ఇచ్చారు. చూసారు కదా, ఇది ఒక డస్ట్బిన్, ఇది ఒక డస్ట్బిన్, 2 కూడా ఇక్కడే ఉన్నాయి. అదేవిధంగా మనకి ఈ రూమ్లో కూర్చోవడానికి అవసరం చైర్ కూడా ఇచ్చారు, చూడొచ్చు ఒక చైరు. అదేవిధంగా మనకి ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగిందండి. నేనైతే కొంచెం టేబుల్ మీద కొంచెం లగేజ్ అయితే మేము చేద్దాం, ఇప్పుడైతే రెడీ అవ్వం. అదేవిధంగా మన లగేజ్ని ఏంటంటే మన యొక్క బట్టలు తగిలించుకోవడానికి ఒక యాంగిలర్ కూడా ఇచ్చారు. అదేవిధంగా స్వామివారి యొక్క ఫోటో కూడా మనం పైన చాలా క్లియర్గా చూడొచ్చు. అదేవిధంగా ఈ రూమ్లో అయితే మనకి ఎక్స్ట్రాగా మరొక సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూసారు కదా, మరొక సెల్ఫ్, ఇందులో కూడా మరొక వాటర్ మగ్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ అయితే మనకి బ్లూ కలర్లో కనిపించింది అటు సైడు, ఇటు సైడ్ అయితే మనకి వైట్ కలర్లో కనిపించింది. చూసారు కదా. అదేవిధంగా మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మనకి ఒక ఛార్జింగ్ జాకెట్టు, ఒక ఫ్యాను, అదేవిధంగా నేనైతే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్నాను పైన. అదేవిధంగా ఒక లైటు, ఫ్యాన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా. అదేవిధంగా ఒక లైటు. ఇక్కడైతే మనకి బాత్రూమ్ ఏ విధంగా ఉందన్నది చూపిస్తానండి. మనకి దీంతోపాటు మనకి చూసారు కదా, ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చూసారు కదా, ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్. అదేవిధంగా దీనికి మరొక బెడ్రూమ్ కూడా ఇచ్చారు, చిన్న బెడ్రూమ్ అండి ఇది, అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగో మరొక చిన్న బెడ్రూమ్. ఇందులో అయితే మనకి ఒక ఫ్యాన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లైటు, జాకెట్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇది ఒక చిన్న రూమ్ అండి ఇది. ఇంత ఎవరైనా ఎక్స్ట్రాగా వచ్చినా కూడా ఇందులో మనకి ఎటువంటి మంచాలు కానీ ఇది కానీ ఇవ్వలేదు, ఒక చిన్న బెడ్రూము. దీన్ని ఎదుర్కొంటూనే మనకి ఇండియన్ టైప్ మనకైతే బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మన రెస్ట్ రూము ఇండియన్ టైపు. ఇక్కడ అయితే మనకు ఒక లైట్ ఇచ్చారు. మిగిలినటువంటి అన్ని ప్లేసుల్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇస్తారు. అందులోనే మనకి సింక్ ఉంటుంది, స్నానం చేయడానికి కూడా అందులో ఉంటుంది. కాకపోతే ఇందులోని ఇంత 2 సెపరేట్ అండి. ఇదొకటి మనకి రెస్ట్ రూమ్ అయితే మనం స్నానం చేయడానికి రెడీ అవ్వడానికి ఇదొకటి ఇచ్చారు. ఇక్కడ ఇది కూడా చూపిస్తాను చూడండి. చూశారు కదా, ఇదొకటి. మనకి ఇందులో అయితే 2 సెపరేట్గా ఇవ్వడం జరిగిందండి. ప్రతి దిక్కులో అయితే మనకి ఇక్కడ గ్లేజర్ కూడా ఇచ్చారు. ప్రజెంట్ అయితే ఇది వర్క్ అవ్వడం లేదు. చూసారు కదా, మనకైతే ఇది 2. ఈ రూమ్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఒకటి బెడ్రూమ్ ఒకటి పెద్దది, అదేవిధంగా ఒక చిన్న బెడ్రూము, అదేవిధంగా మనం స్నానం చేయడానికి సెపరేట్ ఒక గది, అదేవిధంగా మనకి అంటే రెస్ట్ రూమ్ అన్నది ఒక సెపరేట్, అదేవిధంగా మనం రెడీ అవ్వడానికి వెళ్తున్న బట్టి ఒక సింక్ కూడా ఇచ్చారండి. ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ బ్రష్ చేసుకోవడం కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడొచ్చు, వాటర్ కూడా మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా మనకి రూమ్ అన్నది చాలా నీట్గా, చాలా కంఫర్ట్గా, చాలా బాగుంటుందండి. అంటే ప్రతిసారి కూడా 100 రూపాయల రూమ్ అన్నది ఇక్కడే వస్తుందని మనం చెప్పలేము. మనకి ఏంటంటే ఈ రూమ్లో అయితే ప్రజెంట్ మనం అయితే ఒక ఫ్యామిలీ అయితే ఉండొచ్చండి. ఒక ఫ్యామిలీ అంటే ఇంచుమించుగా ఒక 4 నుండి ఒక 6 మెంబర్స్ వరకు కూడా మనం ఈ రూమ్లో అయితే స్టే చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2 మంచాలు, అదేవిధంగా రూమ్ కూడా చాలా పెద్ద రూమ్ అండి ఇది. చూసారు కదా, నేను ఈ మూలకి వెళ్ళాను. ఈ మూల నుంచి మనకు చూసుకున్నట్లయితే రూమ్ ఎంత పెద్దది కనిపిస్తుంది చూడండి. ఇక్కడ అంత పెద్ద రూము చూసారు కదా. అదేవిధంగా మనకి అక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటంటే నేను స్టార్టింగ్లోనే మీకు చెప్పాను కదా, మిర్రర్ మనం రెడీ అవ్వడానికి వెళ్తే బట్టి మిర్రర్ ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి ఆన్లైన్లో రూమ్ దొరకకపోయినా సరే ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత CRYP దగ్గర కూడా మనకి రూమ్స్ అన్నది మనకి ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ముఖ్యంగా 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా రూమ్ అన్నది ఆఫర్లో తీసుకోవచ్చు. చాలామంది రూమ్ దొరకలేదని కంగారు పడుతున్నారు. కాబట్టి కంగారు ఏం పడకుండా ధైర్యంగా మీరు వచ్చి ఇక్కడ ఆఫ్లైన్లో రూమ్ అన్నది తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ.